ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుంది. అసలు హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ప్రచారం చేస్తుంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలోని 2 రాష్ట్రాలకు ఈ ప్రత్యేక హోదా ఇచ్చారు. ఈ హోదా వలన అక్కడి పరిశ్రమలకు ఎలాంటి వనరులు సమకూరాయో ఓ లుక్కేద్దాం. చూస్తున్నారుగా, ఇదే 2003లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు ప్రత్యేక హోదా ఇస్తూ జారీ చేసిన జీవో. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈ 2 రాష్ట్రాలకు అప్పట్లో ప్రత్యేక హోదా ప్రకటించారు. దీంతో అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చాలా వరకు కంపెనీలు క్యూ కట్టాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు మాత్రం వాజ్పేయి ప్రభుత్వంలో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాల విషయం దాచిపెట్టి మరీ విశ్వం ప్రచారానికి తెగబడుతున్నారు. అంతేకాదు, ప్రత్యేక హోదా వలన ఆ రాష్ట్రాలు అసలు అభివృద్ధి చెందలేదని చెబుతున్నారు. మీకు హోదా వస్తే ఏమవుతుందంటే, ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్లో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏమైందంటే హోదా వచ్చి 12 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది. ఏమైందండి? ఏమైనా వచ్చినాయి అక్కడ? అక్కడే ఉన్న పర్ క్యాపిటల్ పుస్తకాలు లేవు మీ దగ్గర. ఆర్బీఐ రిపోర్ట్స్ చదవండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. 2002లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వాజ్పేయి ప్రభుత్వం ఆ మరుసటి ఏడాది మాట నిలబెట్టుకుంది. హోదా కింద వచ్చే రాయితీలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ ఆర్డర్స్ ఇవ్వడంతో కొత్తగా వచ్చే, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు అనేక ప్రయోజనాలు చేకూరాయి. పారిశ్రామిక అభివృద్ధి మండళ్లు, ఎస్టేట్లు అభివృద్ధి చెందాయి. ప్రాసెసింగ్ పార్కులు, సాఫ్ట్వేర్ రంగానికి 100% ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు లభించింది. హిమాచల్, ఉత్తరాఖండ్లకు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇచ్చిన కేంద్రం మొదటి 5 ఏళ్లు 100% ఆదాయపు పన్ను మినహాయించింది. అంతేకాదు, తరువాత 5 సంవత్సరాలు కంపెనీలకు 30%, 25% సాధారణ కంపెనీలకు ఆదాయపు పన్ను మినహాయింపులిచ్చింది. ప్రభుత్వం నోటిఫై చేసిన లొకేషన్లలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు 30 లక్షల వరకు పెట్టుబడి పెడితే అందులో 15% కేంద్రం సబ్సిడీ ఇచ్చే విధంగా జీవో ఇవ్వడం జరిగింది. అంతేకాదు, గ్రోత్ సెంటర్ స్కీమ్ ద్వారా ఒక్కో కంపెనీకి 10 కోట్ల వరకు ఉన్న ఫండింగ్ను 15 కోట్లకు పెంచింది. దీని ద్వారా చాలా వరకు మిడ్ సైజ్ కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టాయి. కొత్త పరిశ్రమలకు సైతం 15% పెట్టుబడి రాయితీ వర్తింపజేసింది ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం. వివిధ పథకాల కింద వచ్చే నిధుల్లో 4/5 నిధులు కేంద్రం నుంచి వచ్చేలా చేశారు. ప్రత్యేక హోదా అమలు కోసం నోడల్ ఏజెన్సీ కూడా ఏర్పాటు చేశారు. వాజ్పేయి హయాంలో హోదా పొందిన హిమాచల్, ఉత్తరాఖండ్ ఇన్ని ప్రయోజనాలు పొందితే ఏపీ సర్కారు మాత్రం అసలు హోదా వల్ల ప్రయోజనమే లేదని ప్రచారం చేస్తోంది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.